నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్. దిస్ ఇస్ దివేశ్రీ. తెలుగు సినిమాకి ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు రెండు కళ్ళు లాంటివారు అనే విషయం అందరికీ తెలిసిందే. వారిద్దరి సమకాలీనులైన టిఎల్ కాంతారావుకు కూడా తెలుగు సినిమా చరిత్రలో ఓ ప్రత్యేక స్థానం ఉంది. దర్శకరత్న దాసరి నారాయణరావు ఓ సందర్భంలో కాంతారావు గురించి అభివర్ణిస్తూ ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తెలుగు సినిమాకి రెండు కళ్ళు లాంటివారైతే నుదుటిన సింధూరం లాంటివారు కాంతారావు అన్నారు. అంటే ఇద్దరు మహానటుల మధ్యలో కాంతారావుకు అలాంటి గొప్ప స్థానం దక్కింది. దానికి ఆయన అన్ని విధాల అర్హులు అని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలున్నాయి. జానపద, పౌరాణిక చిత్రాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న కథానాయకుడు కాంతారావు. ముఖ్యంగా కత్తి యుద్ధాల్లో తన ప్రావీణ్యాన్ని చూపించి కత్తి కాంతారావుగా ప్రేక్షకుల మనసుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాల్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించిన కాంతారావు దాదాపు 57 సంవత్సరాల పాటు హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా 450కి పైగా సినిమాల్లో నటించారు. అందులో ఆయన హీరోగా నటించిన సినిమాలు 100కి పైగా ఉన్నాయి. ఇక నిర్మాతగా 5 చిత్రాలు నిర్మించారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్లతో సమానమైన పేరు, ప్రఖ్యాతలు సంపాదించుకున్న కాంతారావు వ్యక్తిగత సినీ జీవిత విశేషాల గురించి తెలుసుకుందాం. 1923 నవంబర్ 16న నల్గొండ జిల్లా కోదాడ సమీపంలోని గుడిబండ గ్రామంలో కేశవరావు, సీతారావమ్మ దంపతులకు జన్మించారు తాడేపల్లి లక్ష్మీకాంతారావు. సీతారావమ్మకు అంతకు ముందే పెళ్లి చేశారు ఆమె తల్లి రాజ్యలక్ష్మి. కానీ చిన్న వయసులోనే ఆమె భర్త చనిపోయారు. ఆమెకు మళ్లీ పెళ్లి చేయాలనుకున్నారు. కానీ ఆ రోజుల్లో వితంతువులను పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు వచ్చేవారు కాదు. ఎన్నో ప్రయత్నాల తర్వాత కేశవరావు అనే 57 సంవత్సరాల వృద్ధుడితో సీతారావమ్మ పెళ్లి జరిపించారు. అప్పటికి సీతారావమ్మ వయసు 20 సంవత్సరాలు. అప్పట్లో కేశవరావుకు ప్రభుత్వ ఉద్యోగంతో పాటు 600 ఎకరాల పొలం ఉండేది. 1921లో వీరి వివాహం జరిగింది. 1923లో కాంతారావు జన్మించారు. ఆయనకు సంవత్సరం వయసున్న సమయంలో కేశవరావు కుటుంబాన్ని వదిలి కాశీ వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆయన తమ్ముడి భార్య కూడా కాశీ వెళ్లి ఆయనకు సేవలు చేసి కేశవరావు 600 ఎకరాల పొలం తన పేరున రాయించుకుంది. సీతారావమ్మ దీనిపై కోర్టులో కేసు వేశారు. కోర్టులో ఆ కేసు ఏళ్ల తరబడి నడుస్తూనే ఉంది. ఇదిలా ఉంటే కాంతారావు చిన్నతనం నుంచే నాటకాల పట్ల ఆసక్తిని పెంచుకున్నారు. అమ్మమ్మ చెప్పే పురాణ గాథలు, జానపద కథలు వంట పట్టించుకున్నారు. చదువు పట్ల అంత శ్రద్ధ చూపించకపోవడంతో తమ వంశపారంపర్యంగా వస్తున్న మునుసబు ఉద్యోగాన్ని కాంతారావుకి ఇప్పించారు తన తల్లి సీతారావమ్మ. ఉద్యోగం చేస్తూనే బాలమిత్ర నాట్య మండలిని స్థాపించి నాటకాలు వేసేవారు కాంతారావు. ఉద్యోగంలో చేరిన నాటకాలు వదిలిపెట్టకపోవడంతో పెళ్లి చేస్తే స్థిరపడతాడని విజయవాడకు చెందిన సుశీలతో 1940లో కాంతారావుకు వివాహం జరిపించారు. అప్పటికి కాంతారావు వయసు 17 సంవత్సరాలు. ఆయన మేజర్ అయిన తర్వాత కోర్టులో ఉన్న ఆస్తి కేసును ముందుకు నడిపించే ప్రయత్నం చేశారు. మొత్తానికి ఆ కేసు గెలిచి 600 ఎకరాల పొలం సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత ఆయన మేనత్త ఆ ఆస్తిలో తనకి వాటా ఉందంటూ రావడంతో ఆమెకు కొంత ఆస్తిని ఇచ్చేశారు. 1942లో కాంతారావు దంపతులకు ఒక పాప పుట్టింది. అయితే 6 నెలల వయసులోనే స్మాల్ పాక్స్ కారణంగా మృతి చెందింది. 1945లో ఒక బాబు పుట్టాడు. అప్పటి నుంచి భార్య సుశీల ఆరోగ్యం సరిగ్గా లేదు. తను ఎంతో కాలం బ్రతకనని గ్రహించిన ఆమె తన భర్తకు రెండో పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే అందరూ దాన్ని వ్యతిరేకించారు. అయినా అందరినీ ఒప్పించి తమకెంతో ఆత్మీయులైన సత్యనారాయణ కుమార్తె హైమావతితో భర్తకు 1950లో రెండో పెళ్లి చేశారు సుశీల. పెళ్లైన కొన్నాళ్లకు సుశీల మరణించారు. ఆ తర్వాత కూడా కాంతారావు నాటకాల కోసం తిరుగుతుండేవారు. నాటకాలు వదిలిపెట్టి ఏదైనా స్థిరమైన ఉద్యోగం చేసుకోమని తల్లి చెప్పేవారు. ఆ సమయంలో మిత్రుల సలహా మేరకు సినిమా రంగంలో ప్రవేశించాలనుకున్నారు కాంతారావు. ఇదే విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పి వారిని ఒప్పించి మద్రాసు వెళ్లారు. ఎన్నో ప్రయత్నాల తర్వాత నిర్దోషి చిత్రంలో చిన్న వేషం సంపాదించారు. కాంతారావు నటన, డైలాగ్స్ చెప్పే విధానం నచ్చడంతో నిర్దోషి సినిమా డైరెక్టర్ హెచ్ఎం రెడ్డి తన తర్వాతి సినిమా ప్రతిజ్ఞ చిత్రంలో ఆయన్ని హీరోగా పరిచయం చేశారు. ఈ సినిమాలో ఒక కొత్త అమ్మాయిని హీరోయిన్గా తీసుకున్నారు. ఆమె మహానటి సావిత్రి. ఈ సినిమా పూర్తి కావడానికి, విడుదల కావడానికి చాలా కాలం పట్టింది. ఈలోగా సావిత్రి దేవదాసు చిత్రంలో నటించారు. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వడంతో సావిత్రి ప్రతిజ్ఞ చిత్రంలో నటిస్తుందనే విషయం అందరికీ తెలిసిందే. అలా ప్రతిజ్ఞ చిత్రానికి మంచి హైప్ వచ్చింది. కానీ ఆ సినిమా విజయం సాధించలేదు.
అయితే కాంతారావుకి నటుడిగా మంచి పేరు వచ్చింది. ఈ సినిమా సమయంలోనే కత్తి యుద్ధం, గుర్రం స్వారీ నేర్చుకున్నారు. ఈ సినిమా తర్వాత ఇలవేల్పు, జయసింహం, భట్టి విక్రమార్క, దీపావళి వంటి సినిమాల్లో వివిధ పాత్రలు పోషించడం ద్వారా నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. కాంతారావుకు సినిమాల్లో అవకాశాలు ఇప్పించడంలో ఎన్టీఆర్ ప్రధాన పాత్ర పోషించారు. 1962లో వచ్చిన దక్షయజ్ఞం చిత్రంలో మొదటిసారి నారద పాత్ర పోషించారు కాంతారావు. అది ఆయనకు ఎంతో పేరు తెచ్చింది. ఆ తర్వాత ఏ సినిమాలోనైనా నారద పాత్ర ఉంది అంటే అది కాంతారావే చెయ్యాలి అనుకునేవారు దర్శక నిర్మాతలు. నారదుడు పాత్ర చేయడం కాంతారావుకు తప్ప మరొకరికి సాధ్యపడదు అనేంత ఆ పాత్రలో జీవించారు. దాదాపు 30 సినిమాల్లో నారదుడి పాత్ర పోషించారు కాంతారావు. ఇదిలా ఉంటే కాంతారావును జానపద హీరోగా జయ విజయ చిత్రం ద్వారా బి విఠలాచార్య ప్రేక్షకులకు పరిచయం చేశారు. అప్పటి నుంచి కాంతారావు జానపద హీరోగా స్థిరపడిపోయారు. 1960, 1970 మధ్య కాలంలో జానపద హీరో అంటే కాంతారావు అనే పేరు వచ్చేసింది. ముఖ్యంగా కత్తి యుద్ధాల్లో ఆయన చూపించే ప్రావీణ్యం అందరినీ ఆకట్టుకుంది. అలా కత్తి కాంతారావు అని అందరూ పిలిచేవారు. ఈ 10 సంవత్సరాల కాలంలో సంవత్సరానికి 10 సినిమాలకు తగ్గకుండా చేశారు. 1966 నాటికి ఆయన 100 సినిమాలు పూర్తి చేసుకున్నారు. ఆ సందర్భంగా ఆయనకి కోదాడలో సన్మానం జరిగింది. హైదరాబాద్లో ఆయన్ని సత్కరించి కళాప్రపూర్ణ అనే బిరుదు ప్రదానం చేశారు. వరుసగా సినిమాలు చేస్తూ కెరీర్ మంచి పీక్స్లో ఉండగానే చిత్ర నిర్మాణం చేపట్టారు కాంతారావు. అదే ఆయన పాలిట శాపంగా మారింది. 1969లో హేమా ఫిలిమ్స్ సంస్థను ప్రారంభించి తొలి ప్రయత్నంగా వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో సప్తస్వరాలు చిత్రాన్ని నిర్మించారు. చిత్ర నిర్మాణం పట్ల సరైన అవగాహన లేకపోవడం వల్ల తీవ్ర నష్టాల్ని చవిచూశారు. రెండో సినిమాగా గండరగండు నిర్మించారు. ఈ సినిమాకి కాస్త లాభాలు వచ్చాయి. వాటితో సప్తస్వరాలు చిత్రం కోసం చేసిన అప్పులను కొంత తీర్చారు. అయినా ఇంకా 6 లక్షల అప్పుంది. ఆ తర్వాత ప్రేమజీవులు, గుండెలు తీసిన మొనగాడు చిత్రాలు నిర్మించారు. ఇవి కూడా భారీ నష్టాల్ని తెచ్చిపెట్టాయి. చిత్ర నిర్మాణం వల్ల మొత్తం 16 లక్షల అప్పు మిగిలింది. ఇక ఆ తర్వాత చిత్ర నిర్మాణం జోలికి వెళ్ళలేదు. సహజంగానే హీరోగా అవకాశాలు తగ్గాయి. దీంతో 1971లో వచ్చిన చెల్లికాపురం చిత్రంతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారారు. 1990 వరకు క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగారు. అప్పటికే పీకల్లోతు అప్పుల్లో ఉన్న కాంతారావుకు చివరి ప్రయత్నంగా 1989లో శ్రీవాణి ప్రధాన పాత్రలో స్వాతి చినుకులు చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాతో ఆయన రోడ్డుపైకి వచ్చేశారు. మద్రాసులో ఉన్న ఇంటిని అమ్మేసి అప్పులన్నీ తీర్చేశారు. 1990లో హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యి ఓ అద్దె ఇంట్లో దిగారు. అడపాదడపా సినిమాల్లో, సీరియల్స్లో నటించే అవకాశం వచ్చింది. కానీ అవి ఆయన్ని ఆర్థికంగా ఆదుకోలేకపోయాయి. కాంతారావు దీన స్థితిని చూసి చలించిపోయిన రజనీకాంత్ ప్రతి నెల 5,000 పంపేవారు. ఆ తర్వాత కేసీఆర్ ప్రభుత్వం కూడా ఆయనకు ఆర్థికంగా సాయం చేసింది. తిరుగులేని జానపద హీరోగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న కాంతారావు చివరి రోజుల్లో ఎంతో దీనంగా గడిపారు. 2009 మార్చి 22న క్యాన్సర్ కారణంగా హైదరాబాద్లో తుది శ్వాస విడిచారు కాంతారావు.